హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. అంటే మీకు thumbnailలో చూసిన 2 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ప్రీవియస్గా నేను 4 క్వశ్చన్స్ అయితే చెప్పాను ఈ చాప్టర్కి సంబంధించి. అంటే 2 క్వశ్చన్స్ ఒక్కొక్క వీడియో చేస్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో కంపల్సరీగా 4 క్వశ్చన్స్ చూడండి. ఇది 5th క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ ఇఫ్ ఇది ఇచ్చారు. అంటే ఈ డిటర్మినెంట్ యొక్క వాల్యూ అనేది 0 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇది మనకి ఇచ్చిన క్లూ కాబట్టి ఇది కన్సిడర్ చేసాము. డైరెక్ట్గా దీన్ని మనం డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. అంటే మనం నార్మల్గా ఎక్స్పాండ్ చేస్తాం కదా, x-2 ఇంటూ అని చెప్పి ఈ రో కాలంకి వచ్చేసి ఇలా ఎక్స్పాండ్ చేస్తాం కదా, అలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ మనకు కొంచెం కష్టంగా ఉంటుంది సింప్లిఫికేషన్ అనేది. ఎందుకంటే అలా ఎక్స్పాండ్ చేసుకుంటే మనకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి టైం అంతా అయిపోతుంది, ప్లస్ లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. దానికోసం మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ద డిటర్మినెంట్స్ యూజ్ చేసుకుందాం. అంటే ఏమీ లేదండి, రో ఫార్మ్ ఆపరేషన్స్ అప్లై చేస్తూ ఉంటాం. ఇలాంటివి మీరు ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్స్ చేసే ఉంటారు. సో అలాంటి ఆపరేషన్స్ మనం దీనికి అప్లై చేసి దీన్ని ఇంకా కొంచెం సింపుల్గా మార్చుదాం. అసలు మనం ఇలాంటి ఆపరేషన్స్ అప్లై చేసేయడానికి మనకి ఏంటి అంటే దీన్ని ఇంకా సింపుల్గా మార్చడం కోసమే. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇక నేను ఏం చేస్తానంటే రో 2కి రో 2 మైనస్ రో 1 ఈ ఆపరేషన్ అప్లై చేస్తానండి. రో 3కి రో 3 మైనస్ రో 1 ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. ఎందుకు ఇవే అప్లై చేస్తున్నామంటే నథింగ్ బట్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇప్పుడు రో 2 ఉందండి. రో 2లో అంటే రో 2కి ఆపరేషన్ అప్లై చేస్తాను. రో 2 మైనస్ రో 1 అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎలిమెంట్ తీసుకుందాం, x-4 రో నుండి రో 1 అంటే ఈ ఎలిమెంట్ తీసేది కదా, అంటే -x-2. సో x-4 మైనస్ ఇంటూ x మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ +2. సో +x -x క్యాన్సిల్, అంటే ఎక్స్ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఒక కాన్స్టెంట్ నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చూసుకుంటే 2x మన రో 1లో తీసేస్తున్నాం కాబట్టి 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 3x క్యాన్సిల్ అయిపోతుంది. అదే అప్లికేషన్ రో 3 కూడా అప్లై చేస్తే x క్యాన్సిల్ అయిపోద్ది, 2x కూడా క్యాన్సిల్ అయిపోద్ది, 3x కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మనకి ఇంకా కొంచెం ఈజీగా అయితే కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? అందుకోసం నేను ఆపరేషన్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ నేను ఆపరేషన్స్ అప్లై చేయడం కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అందుకోసం ఇది ఇంత పెద్దగా వస్తుంది. మీ మెటీరియల్స్ని అయితే చూసుకుంటే ప్రాబ్లం చాలా చిన్నది ఉంటుంది. బట్ నేను ఈ ఆపరేషన్స్ అప్లై ఎలా చేస్తున్నామో అన్నది కూడా మీకు ఎక్స్ట్రాగా స్టెప్స్ వేయడం వలన, అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం నేను ఎక్స్ట్రాగా స్టెప్స్ వేసాను. అందువల్ల ఇది కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది తప్ప ఈ సమ్మ చూసి భయపడిపోయి మేము చేయలేమేమో అని అనుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడ రో 2కి రో 2 మైనస్ రో 1 ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. అంటే రో 2లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఈ ఆపరేషన్ అప్లై అవుతుంది, రో 2లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి. సో అలాగే రో 3 కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకి రో 1 అనేది అసలు చేంజ్ అవ్వదు. సో ఇంకా చూసాక రో 1 అనేది ఏమీ చేంజ్ అవ్వదు. ఇప్పుడు రో 2 చూసుకుంటే రో 2లో ఫస్ట్ ఎలిమెంట్ x-4 దీనికి ఏ ఆపరేషన్ అప్లై చేయాలి? రో 2 మైనస్ రో 1 అంటే ఈ రో 2లో నుండి రో 1లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని సబ్ట్రాక్షన్ చేసేయాలి. అంటే x-4 మైనస్ ఆఫ్ x-2, అలాగే 2x-9 మైనస్ ఆఫ్ 2x-3, 3x-16 మైనస్ ఆఫ్ 3x-4. అంటే ఈ ఆపరేషన్ దీనికి అప్లై చేయగా వచ్చేటువంటి రో 2 మాట. సిమిలర్లీ రో 3 కూడా ఏం చేయండి? రో 3కి రో 3 మైనస్ రో 1 అంటే x-8 మైనస్ ఆఫ్ x-2, 2x-27 మైనస్ ఆఫ్ 2x-3, 3x-64 మైనస్ ఆఫ్ 3x-4. ఓకేనా? అదే నేను అక్కడ వేసాను, అది మీకు తెలియడం కోసం అక్కడ వేసాను అంతే. సో ఇప్పుడు మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ +2 మైనస్ ఇంటూ 2x మైనస్ ఇంటూ మైనస్ +3 మైనస్ ఇంటూ 3x మైనస్ ఇంటూ మైనస్ +4. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకుంటే కనుక అదే సింప్లిఫై చేస్తే ఇక వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే +x -x క్యాన్సిల్ అండి. అన్నిట్లోనే కూడా చూసారా ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎక్స్ టర్మ్స్ అన్ని ప్లస్ మైనస్. ఇంకా నెంబర్స్ మిగిలిపోతున్నాయి చూడండి. -4 +2 -2 -9 +3 -6. ఇలాంటి మీకు చేయడం డౌట్ వచ్చింది అనుకోండి. ఫర్ సపోజ్ చూడండి, -9 +3 కదా. ఓకేనా? పాజిటివ్ వాల్యూ ఉన్నది కదా, అదే పాజిటివ్ సింబల్ ఉన్న నెంబర్ ముందు రాసేసుకోండి. ఆ తర్వాత నెగిటివ్ నెంబర్ ఉన్నది రాసుకోండి. ఇప్పుడు మనం చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి. అందుకోసం కంపల్సరీగా ఆన్సర్లో మైనస్ పెట్టుకుని ఇప్పుడు నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసేయండి. 9 - 3 అంటే 6. ఓకేనా? అంటే ఏమీ లేదండి, ఇప్పుడు 9 - 3 అంటే నార్మల్గా 6 కదా.
పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీస్తున్నాం కాబట్టి నార్మల్గా ప్లస్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ తీస్తున్నాం కాబట్టి కేవలం సింబల్ చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, అంటే జస్ట్ మీకు ఈజీగా ఉండడం కోసం అంతే, అందుకని ఏం లేదు. సో ఇవన్నీ కూడా -16 + 4 అంటే -12. అలాగే -8 + 2 -6 -21 27 + 3 -24 -64 + 4 అంటే -60. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంకా దీన్ని సింప్లిఫై చేయొచ్చు, లేదంటే ఇక్కడ దీన్ని ఎక్స్పెండ్ చేయొచ్చు. సింప్లిఫై చేయొచ్చు అని మాకగా తెలుస్తుందని మీరు అడగచ్చు. ఇక్కడ చూసుకుంటే 2, 6, 12 అంటే ఇవన్నిటిని ఈ రోన్ అంతటిని కూడా 2తో డివైడ్ చేయొచ్చు మనం. ఓకేనా, సో వాల్యూ ఏమి చేంజ్ అవుతుందా? చేంజ్ అవుద్దా అంటే బై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డిటర్మినెంట్స్ మనకి వాల్యూ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. ఒక రోని కానీ ఒక కాలమ్ని కానీ మనం నెంబర్తో డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయము, డివైడ్ చేయమన్నాను కదా అని చెప్పి అంటే ఇప్పుడు ఇందులో నుండి మనం కామన్ తీసుకుంటున్నట్టు మాట ఇంకా చెప్పాలి అంటే. సో ఇప్పుడు మీకు చూడండి అర్థమయ్యేలా చెప్తాను. x - 2 2x - 3 3x - 4. ఇక్కడ నేను -2ని -2 × 1గా రాసుకోవచ్చు కదండి. అలాగే -6ని -6 × 1, అలాగే -12ని -12 × 1. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. అలాగే ఇక్కడ 6ని కూడా -6 × 1, 24నేమో -6 × 4, 16ఏమో -6 × 10 = 0. ఇక్కడ వరకు అయితే నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు రో 2లో నుండి నేను ఒక ఎలిమెంట్ కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ డిటర్మినెంట్లో ఇదే ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది అంటే మనం ఎయిదర్ ఒక కాలమ్ నుండి కానీ ఒక రో నుండి కానీ ఒక ఎలిమెంట్ కామన్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే కనుక ప్రతి ఎలిమెంట్కి కామన్గా ఉంటేనే, మ్యాట్రిక్స్గా ఉన్న ప్రతి ఎలిమెంట్కి కామన్గా ఉంటేనే మనం ఎలిమెంట్ అనేది కామన్ తీసుకోవడం కుదురుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిటర్మినెంట్స్ మనము ఒక కాలమ్ నుండి కానీ ఒక రో నుండి కానీ ఎలిమెంట్స్ కామన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయండి మనకి? సారీ ఒక్క నిమిషము. ఈ -6ని -2 × 3 అండ్ ఈ -12ని -2 × 6. -2 కామన్ ఉంది కదా, నేను అది చూడలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ రో 2లో నుండి -2 కామన్ తీసుకుంటున్నానండి. -2 అలాగే రో 3 నుండి ఏమో -6 కామన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే రో 3లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి -6 ఉంది కాబట్టి. ఇంకేం మిగులుతున్నాయి చూడండి, x - 2 ఇంక ఇది కామన్ తీస్తాం కదా కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. 1 ఇక్కడే ఉంటుంది 1 అండ్ 2x - 3 ఇక్కడ 3 ఇక్కడ 4 అండ్ 3x - 4 ఇక్కడ 6 ఇక్కడ 10 6 10 = 0. సో ఈ వాల్యూ నడిచే ట్రాన్స్పోజ్ చేసేస్తే 2 × -6 అంటే 12 కదా. సో ఈ 12ని ఇట్సే ట్రాన్స్పోజ్ చేస్తే 0/12 0 అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా రాసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాండ్ చేసేసుకుందాం మనం. ఓకేనా, ఎక్స్పాన్షన్ ఇప్పుడు చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ x - 2 × ఇది క్లోజ్ చేసేస్తే 3 × 10 30 - 4 × 6 24. తర్వాత మైనస్ పెట్టి 2x - 3 × ఇది క్లోజ్ చేసేస్తే 1 × 10 10 -1 × 6 6 ప్లస్ 3x - 4 × 1 × 4 4 - 1 × 3 3 = 0. ఓకేనా, సో ఇప్పుడు x - 2 × 30 - 24 అంటే 6 మైనస్ ఆఫ్ 2x - 3 × 10 - 6 అంటే 4 ప్లస్ 3x - 4 × 4 - 3 అంటే 1 = 0. సో 6తో ఇంటూ చేస్తే 6 × x 6x - 6 × 2 12. ఓకేనా, నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఈ మైనస్ అలాగే ఉంచండి 4 × 2x 8x 4 × -3 -12 ప్లస్ 1తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అదే వాల్యూ వచ్చేస్తుంది. సో దట్ = 0. 6x - 12 మైనస్ ఇంటూ 8x -8x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ప్లస్ 3x -4 = 0. ఎక్స్కి సంబంధించిన టర్మ్స్ అన్నీ చూసుకోండి. +6 -8 +3 ఫస్ట్ ప్లస్ సింబల్స్తో ఉన్నవి యాడ్ చేసేసుకోండి. 6 + 3 9x 9x - 8x అంటే ఒక x. ఇంకేముంది -12 + 12 క్యాన్సిల్, ఇంకా -4 = 0. సో x = 4 ఈజ్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ ఒక చిన్న విషయము, నేను ఇందాక రో 3ని కానీ ఏదో ఒక రోని ఏదో ఒక నెంబర్తో మనం డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా.
యాక్చువల్లీ మనం డివైడ్ చేస్తున్నాము అంటే ఫర్ సపోజ్ ఇదే తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ రోని 2తో డివైడ్ చేస్తున్నాను అనుకోండి. కంపల్సరీగా నేను 2తో దీన్ని ఇంటూ చేయాలి. ఓకేనా? ఓన్లీ డివైడ్ చేసి వదిలేయకూడదు. ఇలా ఓన్లీ డివైడ్ చేసి ఎక్కడ వదిలేస్తామంటే మనము ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్న కాన్సెప్ట్‌లో యూజ్ చేస్తామన్నమాట. నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి చెప్పేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, కొంచెం సారీ రెక్టిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సిక్స్త్ ప్రాబ్లమ్ చూసుకుంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ పవర్ 3 అనేది మనం ప్రూవ్ చేయాలి. సో, ఇలాంటివి ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఫస్ట్‌లో ఇలాంటిది మనం ఒక ప్రాబ్లమ్ ప్రూవ్ చేసామండి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్‌పోజ్. ఇది కూడా మనం దీన్ని ఏ ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, ఏ ట్రాన్స్‌పోజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ఈక్వల్ అవుతాయని చూపించలేదు. మనం ఏం చేసాం అక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్‌ని ఇంటూ చేసుకున్నాం ఫస్ట్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్‌పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చిన తర్వాత అప్పుడు మనం రెండు పక్కల కూడా ఏ ఇన్వర్స్‌తో వాల్యూతో ఇంటూ చేసి మనం ప్రూవ్ చేసాం. సేమ్ టు సేమ్ అండి ఇక్కడ కూడాని. మనం ఇది డైరెక్ట్‌గా ఏ ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్ అని చెప్పాము. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏని ఎన్ని టైమ్స్ ఇంటూ చేస్తే ఐ వస్తుందో చూసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మీకు ఇప్పుడు చేసిన తర్వాత అర్థమవుతది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఏ మనకు ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. సో, ఏ ఇంటూ ఏ. సో, మల్టిప్లికేషన్ మనకు చేయడం వచ్చు కదండి. ఏం చేస్తాము ఫస్ట్ రో ఇంటూ కాలమ్స్ ఇలా ఇంటూ చేసుకుంటాం కదా. రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని కాలమ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో ఇంటూ చేయాలి. సెకండ్ ఎలిమెంట్తో ఇంటూ చేయాలి. థర్డ్ ఎలిమెంట్తో ఇంటూ చేయాలి. మూడింటిని యాడ్ చేయాలి. ఓకేనా? అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్తో ఇంటూ చేసినప్పుడు ఈ వాల్యూ, ఫస్ట్ రోని సెకండ్ కాలమ్తో ఇంటూ చేసినప్పుడు ఈ వాల్యూ, ఫస్ట్ రోని థర్డ్ కాలమ్లో ఇంటూ చేసినప్పుడు ఈ వాల్యూ, ఆ విధంగా సెకండ్ రోని ఫస్ట్ కాలమ్తో ఇంటూ చేసినప్పుడు ఈ వాల్యూ. సో, ఆ విధంగా మీకు పర్టికులర్గా వాల్యూస్ ఇంటూ చేసుకుంటూ వస్తే ఈ మ్యాట్రిక్స్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక 3 డైరెక్ట్గా వేస్తాను, సింప్లిఫికేషనే కదా. ఓకే. సో, వీటిని సింప్లిఫై చేయగా అంటే సింప్లిఫై అంటే 3 9, 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్ 4 0 0 ఈ విధంగా సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూస్ అండి. వీటిని సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూస్ ఇది. అంటే ఇది కంప్లీట్‌గా బేసిక్ కాలిక్యులేషన్సే కదా. అందుకని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం కూడా టైం వేస్ట్ కదా మరి. అందుకోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి. సరే మరి మనం ఏ వాల్యూ కనిపెట్టాము? ఏ స్క్వేర్ వాల్యూ కనిపెట్టాము. ఇప్పుడు ఏ క్యూబ్ వాల్యూ కనిపెట్టాలేమో అని మీరు అనుకుంటారు. ఏ క్యూబ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయకూడదు. ఏ పవర్ 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి నువ్వేగా చెప్పావు ఎన్నిసార్లు ఇంటూ చేస్తే ఐ వస్తుందో తెలియడం కోసం ఇంటూ చేయమని. ఇప్పుడు మరి ఏ క్యూబ్ ఇంటూ చేసినప్పుడు మేబీ ఐ రావచ్చేమో కదా, నువ్వు దాన్ని స్కిప్ చేసేసి ఏ పవర్ 4కి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఏ క్యూబ్ ఇంటూ చేస్తే ఐ రాదు. అదేంటి అంత క్లారిటీగా నువ్వేగా చెప్తున్నావు అంటే ఇక్కడ చూడండి, షో దట్ క్వశ్చన్లో మనం ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే మనం ఇది కంపల్సరీ చూపించాలి. అంటే ఇది ఆన్సర్. అంటే ఏ క్యూబ్ని నువ్వు ఒకవేళ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది తప్ప ఐ రాదు. ఓకేనా? అందుకోసం మన క్వశ్చన్ నుండే ఒక పాయింట్ నేర్చుకుని సో, ఏ క్యూబ్ని ఇంటూ చేయడం మానేసి తర్వాత ఏ పవర్ 4ని చూస్తామండి. అంటే ఏ పవర్ 4 వాల్యూ ఎంత అన్నది చూస్తాం. సో, ఇక్కడ ఒకైతే నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏ పవర్ 4 అంటే ఏమవుతుందండి? సో, ఇప్పుడు ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. అంతే కదా. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఇదే కదా. సేమ్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి మీకు అర్థమయ్యేగా నేను ప్రతి స్టెప్ వేస్తాను. ఇవి సమ్స్ లెంతీ కాదండి. మీరు మెటీరియల్స్లో చూసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి. బట్ నేను ఇక్కడ ఎంత లెంతీ ఎందుకు అవుతుందంటే మీకు ప్రతి స్టెప్ సింప్లిఫికేషన్ వేయడం వలన. ఓకేనా ఫ్రెండ్స్? సో, నీట్గా నోట్ చేసుకోండి, మీకు అర్థం అవ్వడం కోసం అంతే ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఏ పవర్ 4 అంటే మనకి ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కదా. సో, ఏ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఏ స్క్వేర్ అంటే ఒక మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ సేమ్ అండి, మల్టిప్లికేషన్ మీకు అర్థం అవ్వడం కోసం ఇవన్నీ వేసాను. సో, మనకి ఫైనల్గా రిజల్టెంట్ చూసుకుంటే ఈ విధంగా వచ్చింది. దిస్ ఈజ్ ఎ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఐ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో ఇంటూ చేయండి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ. ఓకేనా? ఇక ఫ్రంట్ సైడ్ నుండి ఇంటూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు ఏ పవర్ 4 ఇంటూ ఏ పవర్ మైనస్ ఇంటూ ఏ పవర్ 4 అంటే ఏ పవర్ -1 ప్లస్ 4. అంటే ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు మ్యాట్రిక్స్కి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో, దాని ప్రకారం పవర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మనం ఏ మ్యాట్రిక్స్ని ఇంటూ చేసినా కానీ మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. అదే మనం ఇంటూ చేసిన మ్యాట్రిక్స్ వస్తుంది. సో, ఏ ఇన్వర్స్ -1 ప్లస్ 4 అంటే ఎంతండి?
ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్, దీన్ని ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.